నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ గారికి నమస్కారం అండి. నమస్తే మేడం, ఇది కుల్ల ప్రజలు మేయర్ గారిని ఏమనుకుంటున్నారు, మరి ఏమేమి డెవలప్ చేశారు? గత మీరు మేయర్గా వచ్చి 2 years అయింది, ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు? స్టార్టింగ్ మీ జన్మభూమి ఎక్కడ, మీరు ఎక్కడ చదివారు, ఎలా ఈ స్థాయికి వచ్చారు, అది క్లియర్గా చెప్పండి. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే నిజామాబాద్లోనేనండి. మా అమ్మమ్మ వారు మహారాష్ట్ర కొండలవాడి. నేను జన్మించింది అక్కడే అయినా మొత్తం చిన్నప్పుడు ఇక్కడే వచ్చి ఇక్కడే మొత్తం నా చదువు అంతా ఇక్కడే జరిగింది. గీతా కాన్వెంట్ స్కూల్లో 7th వరకు చదివాను. తర్వాత కోటగల్లి గర్ల్స్ స్కూల్లోనేమో 10th వరకు. తర్వాత అక్కడే కాలేజ్ కూడా చేశాను. డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ మాత్రం ఉమెన్స్ కాలేజ్లో చేయడం జరిగింది. స్టార్టింగ్ గీతా కాన్వెంట్లో ప్రైమరీ స్కూల్లో చదివినప్పుడు ఎలాంటి అనుభవం అయింది? అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది ఎడ్యుకేషన్? చిన్నతనము చాలా అది అద్భుతం అండి. ఎప్పటికైనా యువ జీవితంలో కూడా మర్చిపోలేని రోజులు అవి, మళ్ళీ తిరిగి రాని రోజులు కూడా. మాకు ఇంటికి చాలా దగ్గరలో ఉండేది. మేము అక్కడే మున్సిపల్ గెస్ట్ ఇప్పుడు ఏదైతే డిఆర్సీ సెంటర్ చేశారో మేము అందులోనే ఉండేవాళ్ళం. ఫస్ట్ మా నాన్నగారు ఇదే మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు మున్సిపాలిటీగా ఉండేది, అందులో నాన్నగారు జాబ్ చేసేవారు. ఏదైతే మున్సిపల్ డాక్ బంగ్లా అని చెప్పేసి దాన్ని పెద్ద పెద్ద నాయకులకి అప్పుడు, ఎందుకంటే పెద్ద హోటల్స్ కానీ పెద్ద పెద్ద లాడ్జీలు కానీ ఉండేవి కాదు. పెద్ద రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా సరే అదే డాక్ బంగ్లాని ఇచ్చేవాళ్ళు కాబట్టి నాన్నగారు అక్కడ కేర్ టేకర్గా ఉండేవారు. మేము అందులోనే ఉండేవాళ్ళం. అయితే అదే స్కూల్లో నాకు దగ్గరగా ఉందని చెప్పేసి అక్కడ చదువుకోవడం జరిగింది. మరి గీతా కాన్వెంట్ అంటే అక్కడ భగవద్గీత గురించి చాలా గొప్పగా, అంటే మొత్తం స్టడీ దాని గురించి ఎక్కువగా ఉండేది మాకు. సబ్జెక్ట్స్తో పాటుగా అక్కడ కురుక్షేత్రం అని చెప్పేసి మాకు ధర్మక్షేత్రం అని అది పెద్ద డయాస్ పైన కూడా మాకు అది ఉండేదన్నమాట. డైలీ భగవద్గీత చదవడము, 3 పూటలా కూడా చదివించడము, ఆ శ్లోకాలన్నీ నేర్పించడం. అప్పటి రోజులే వేరండి. ఇప్పుడు అంత నిబద్ధతగా అంత అనుకువతో టీచర్స్ కానీ పిల్లలు కానీ ఇప్పుడు లేరు. అంత ఇప్పుడున్న స్కూల్స్లలో రావాలి అంటే కష్టమే, కానీ అయినా పర్వాలేదు. ఇప్పటికీ కూడా టీచర్స్ వారి ప్రయత్నాలు వాళ్ళు బాగానే చేస్తారు. అలాగే మీ హై స్కూల్ ఓన్లీ గర్ల్స్ హై స్కూల్ అంటే నిజామాబాద్ నగరంలో ఒకే గర్ల్స్ హై స్కూల్. ఇప్పుడు చాలా ఇది అప్పటి ఎడ్యుకేషన్కు ఇప్పటి ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషను అప్పటికన్నా ఇంకా ఇప్పుడు ఎక్కువ ఇంకా బాగా చెప్తున్నారని చెప్పొచ్చు. అప్పుడున్న వాళ్ళ టీచర్స్ కూడా ఎంతో ప్రయత్నాలు చేశారు. అప్పుడు కొంచెం సదుపాయాలు మా టైంలో చాలా తక్కువగా ఉండేవండి. సరైన బెంచెస్ కానీ అలాంటివి కూడా లేని పరిస్థితులు మేము చదివాము. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఇప్పుడు బాగానే ఉన్నాయి స్కూల్స్ అన్నీ. అయితే ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మన బస్తీ మన బడి గురించి కూడా ఇప్పుడు నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి ఇంకా దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు టీచర్స్ అందరూ కూడా కష్టపడి. చదువులు మాత్రం ఇప్పుడు అప్పటికి చూసుకుంటే ఇప్పుడు బాగుంది. అలాగే మీ పెళ్లి జీవితం, ఎందుకంటే మీరు మహారాష్ట్ర అన్నారు, నిజామాబాద్ వచ్చారు, మరి పెళ్ళి ఏ సంవత్సరం అయింది, ఎలా అయింది? పెళ్ళి అంటే మహారాష్ట్ర అని నేను హాలిడేస్లో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళడమే కానీ చదువంతా నాది ఇక్కడే జరిగింది. జస్ట్ హాలిడేస్కి వెళ్ళడం, ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వెళ్ళి రావడమే. మ్యారేజ్ ఇక్కడే నిజామాబాద్లోనే తెలుగు వాళ్ళనే చేసుకోవడం జరిగింది. 1991లో మ్యారేజ్ జరిగింది, December 27. మాది లవ్ మ్యారేజ్ ఇక్కడే చేసుకోవడం జరిగింది. ఇక్కడ మేడం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీరు ఎడ్యుకేషన్ టైంలో కానీ మ్యారేజ్ టైంలో కానీ ఎప్పుడైనా రాజకీయాలకి వస్తా అని చెప్పి మీరు అనుకున్నారా? లేదండి. ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పుడు కూడా మా వారు కూడా రాజకీయాల్లో లేరు. అంటే నా మ్యారేజ్ అయ్యి మా సంతానం కలిగిన తర్వాత మా వారికి అప్పుడు రేషన్ డీలర్గా ఉండేవారు. తర్వాత ఆయనకి రాజకీయం వైపు బాగా మొగ్గు చూపడం జరిగింది. దాదాపుగా ఆయన ఇప్పుడు 20-25 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు. నా మ్యారేజ్ ఇప్పటికి 30 years అవుతుంది. మ్యారేజ్ అయిన ఒక 4-5 years నుంచి ఆయనకి రాజకీయం స్టార్ట్ అయింది. అప్పటికి నాకు ఎలాంటి రాజకీయంలో ఎలాంటి అనుభవం కానీ అసలు దాని గురించి ఒక అవగాహన కూడా లేదండి. మీ
మీకు ఎంతమంది పిల్లలు, ఏ ఎడ్యుకేషన్లో ఉన్నారు? నాకు 3 పిల్లలండి, 2 బాబులు 1 పాప. మా పెద్ద అబ్బాయి డి కృష్ణ చైతన్య, ఆయన కూడా ఇక్కడే నిజామాబాద్లో చదువుకున్నారు 10th వరకు. తర్వాత శ్రీ చైతన్య హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. నాగ్పూర్లో ఐఐటి చేశాడు బాబు, ఎన్ఐటి. అందులోనే అక్కడ ప్లేస్మెంట్లో తర్వాత జాబ్ వచ్చింది. కానీ గేట్ త్రూ ఇక్కడే మనకు సేవలు అందించాలి మన తెలంగాణ ప్రాంతంలో అని చెప్పేసి గేట్ త్రూ ఎన్పిడిసిఎల్లో ప్రస్తుతం హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈగా చేస్తున్నాడు, ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు. 2 అమ్మాయిలని మీలాగనే రాజకీయాలకు తీసుకురావాలనుకుంటున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ చేయాలనుకుంటున్నారు. ఎవరిని? అమ్మాయిలు. నాకు 2 అబ్బాయిలు. ఇంకొక అబ్బాయి ఏమో ప్రస్తుతం మా దగ్గర ఉన్నాడు. అబ్బాయి బీటెక్ చేశాడు, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు మా వారితో. అమ్మాయి లాస్ట్ రిషిత, ఆ అమ్మాయి ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతుంది. ఎవరికి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంకా హైయర్ స్టడీస్ చేయాలని బాగా. అలాగే మీరు రాజకీయాలకు రాగానే మేయర్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్చర్యంగా ఉంది, తర్వాత సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే నా భర్త చేసే దాంట్లో నేను కూడా భాగస్వామి అయినందుకు అదొక సంతోషం. ఎందుకంటే మహిళా రిజర్వేషన్స్ వల్ల మా అత్తగారు 2 సార్లు కార్పొరేటర్గా నిలబడడం జరిగింది. ఆ తర్వాత 3వసారి కూడా మహిళా రిజర్వేషన్ అనేసరికంటే ఇక ముందేమో 3 పిల్లలది కోడ్ ఒకటి ఉండే కాబట్టి అప్పుడు నాకు అర్హత లేదు. తర్వాత 3 పిల్లలది కోడ్ తీసేశారు కాబట్టి ఈసారి నేను నిలబడడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి నేను మేయర్ కావాలా అని అనుకుంటున్నాను, కానీ మీరు అనుకోకుండా అలా ఎలా అనిపిస్తుంది? అది దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం అని నేను భావిస్తూ ఉన్నాను. మళ్ళీ ఏదైతే నా భర్త ఈ దాదాపుగా 22-23 సంవత్సరాల నుంచి ఏదైతే రాజకీయంలో తన సేవను తన ప్రతిభను చూపిస్తూ అందరి దృష్టిలో కూడా ఒక మంచి పేరు సంపాదించిన వ్యక్తి డి చంద్రశేఖర్ అంటే అందరికీ తెలుసు, శేఖర్ అన్న అని చెప్పేసి. అయితే ఆయన ప్రతిభను ఆయన కష్టాన్ని గుర్తించి మరి మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కూడా మాకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన అనుకొని మాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అది కూడా బీసీ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల అది నాకు ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల పాలన, ఆ పాలనలో ఎలాంటి పనులు చేశారు? 2 ఏళ్ల పాలన ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి ఈ 2 ఏళ్ళు. ఎందుకంటే నేను ఎన్నికైన ఒక 10 డేస్కి మాకు పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారా ముందే అన్ని వార్డులలో కూడా మంచిగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేవి అప్పుడే ఆ 10-15 డేస్లో కొంచెం తీరిపోవడం జరిగిందనమాట. అయితే ఏ విధంగా ఆ వర్కులు చేయాలనేది మాకు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఒక మంచి పట్టు అనేది దాని ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మాకు కొద్దిగా ఈజీగా అయింది. అంటే ఏ విధంగా మేము వర్కులు చేయించాలి, ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది మా దృష్టికి రావడం, ఇవన్నీ కూడా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ద్వారా అది మాకు చాలా అంటే చాలా బూస్టింగ్ దొరికినట్టు అయింది. దాని ద్వారా మేము ముందుకు వెళ్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. అయితే ఈ 2 సంవత్సరాలలో చాలా అద్భుతమైనటువంటి పనులు, ఎందుకంటే ఇప్పుడు ఈ 7.5 సంవత్సరాలలో కూడా నిజామాబాద్ ఇప్పుడు చూసుకుంటే ముందడికి ఇప్పటికీ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది అనేది ప్రజలందరూ కూడా గుర్తుపడతా ఉన్నారు. మరి ఇదంతా కూడా ఇప్పుడు మా హయాంలో జరుగుతుండడం, ఇవన్నీ కూడా ఇది బయట కనబడేటువంటి సుందరీకరణ పనులే కాదు, డివిజన్లలో కూడా ఎన్నో రకాలైనటువంటి మేము అభివృద్ధి పనులు చేయడం అనేది ఈ 2 ఏళ్లలోనే మేము 5 ఏళ్ల పనిని ప్రగతిని చూపించినట్టుగా చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నగరం విస్తరిస్తుంది, దాంతోపాటు జనాభా కూడా పెరుగుతుంది. అవును, ఆ సౌకర్యాలను ఎలా చేద్దామని అనుకుంటున్నారు? ఎందుకంటే మీ హై స్కూల్ హయాంలో వేరే ఉండే, కాలేజ్ హయాంలో వేరే ఉండే, మేయర్ కాగానే వేరే అయింది. ఎందుకంటే నిజామాబాద్ చిన్నగా ఉండే, జనాభా కూడా చాలా పెరిగింది. మరి దాన్ని యాంగిల్ మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటారు? రోడ్లు కానీ సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు? ఇప్పుడు మన నిజామాబాద్ ముందడి కన్నా కూడా చాలా ఎక్స్పాండ్ అవుతుందండి. ఎందుకంటే నలుదిక్కుల నుంచి కూడా ప్రజలందరూ వలసగా రావడం కూడా మన దగ్గర చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు సైడ్ నుంచి కూడా
ప్రజలందరూ ఎక్కువగా రావడం, ముందు కన్నా కూడా జనాభా అనేది చాలా పెరిగింది. అయితే వీరికి అందరికీ వసతులు కల్పించాలనేది ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నమాట నిజమే. పోయిన ఏదైతే 5 సంవత్సరాలకి ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి మా పీరియడ్కి దాదాపుగా 50-60 వేల జనాభా పెరిగిపోయిందండి. 4 లక్షల వరకు వచ్చేసింది జనాభా. కాబట్టి ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అది మనం చేస్తూ పోతూనే ఉండాలి. అయితే ఇప్పుడున్నటువంటి జనాభాకి మేము చేసుకున్నటువంటి పనులు చూసుకుంటే, మరి మా మున్సిపాలిటీ ద్వారా ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్గా మారిందో, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మన డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు, ఇవన్నీ కూడా అన్నీ కలుపుకొని ఇప్పటికి దాదాపుగా మేము 29 కోట్ల 93 లక్షల వరకు మేము ఖర్చు పెట్టి ఇంతవరకు మేము అన్ని వార్డ్స్లలో కలుపుకొని ఈ 2 సంవత్సరాలలో మేము వినియోగించడం జరిగింది. ఇవి కార్పొరేషన్కి సంబంధించినవి మాత్రమే. ఇంకా 14th-15th ఫైనాన్స్లలో కూడా వచ్చిన డబ్బులను కూడా మేము వినియోగించుకొని అవి కూడా దాదాపుగా 21,60,00,000 వరకు వాటిని కూడా మేము ఖర్చు పెట్టి వర్కులు కూడా చేయడం జరిగింది. వాటిలలో చూసుకుంటే కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రతి వార్డులోనూ మనకు నీటి సమస్య ఉంటుంది, డ్రైనేజ్ సమస్య ఉంటుంది, రోడ్ల సమస్య ఉంటుంది. వీటిని ముఖ్యంగా మేము తీర్చడం జరిగింది. నా వార్డుని చూసుకుంటే నా వార్డులో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత నేను 1,50,00,000 మా గౌరవ ఎమ్మెల్యే గారు నాకు 1,50,00,000 ఇచ్చి అక్కడ ఫీడర్ లైన్ మొత్తం, ఎందుకంటే అక్కడ రోడ్ వేసినప్పుడు ఫీడర్ లైన్ మొత్తం దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలకు అసలు వాటరే లేకుంటే అంతకుముందు ఎవరు కూడా కార్పొరేటర్స్ ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఆ 1,50,00,000 పెట్టి ఫీడర్ లైన్ వేయించి ఇప్పుడు మొత్తం ఏరియాలో నాగారం అంటేనే వాటర్ లేని ప్లేస్ అనేది ఒక పేరు పడిపోయిన దాన్ని ఇప్పుడు పూర్తి ఇంటింటికి నల్ల వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాంటి కొన్ని అన్సర్వ్డ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. మేము వాటిని గుర్తించి అక్కడ ఎంతవరకు అయితే పైప్ లైన్స్ అవసరమో అన్నిటి కూడా పైప్ లైన్స్ వేయించి మేము అందరికీ కూడా వాటర్ని అందించడం జరుగుతుంది. అలాగే కొత్త పోల్స్, కొత్త లైట్స్, కొత్త కనెక్షన్స్ ఏవేవైతే కావాలి, ఎందుకంటే మనకు మర్జడ్ విలేజ్ కూడా 9 రావడం జరిగింది. వాటికి కూడా గ్రామ పంచాయతీలు ఉన్న రోజులు వాళ్ళు డెవలప్మెంట్ ఏమాత్రం కూడా లేకుంటే ఇప్పుడు మన కార్పొరేషన్లో కలుపుకున్న తర్వాత వారికి కూడా ఇప్పుడు ఏదైతే మన కార్పొరేషన్లో ఉన్నటువంటి వార్డులలో ఎలాగైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అదేవిధంగా వార్డులలో కూడా మనం చేయాలి. కాబట్టి వారందరికీ కూడా పోల్స్ని ఇవ్వడము, కనెక్షన్స్ ఇవ్వడము, వాళ్ళకి ఎలాంటి హైటెన్షన్ వైర్స్ కావాలో ఎలాంటి అవన్నిటిని కూడా మేము ఇవ్వడం, అలాగే స్ట్రీట్ లైట్స్ని కూడా ఏర్పాటు చేయడం, మళ్ళీ రోడ్ వైడనింగ్స్ ఎక్కడైతే కనెక్టింగ్ అక్కడ కావాలో అవి కూడా మేము తీసుకోవడం జరిగింది. అందులో కొన్ని పనులు జరిగాయి, ఇంకా కొన్ని పనులు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంతేకాకుండా మా కార్పొరేషన్ నుంచి అయితే చాలా వర్క్స్ మేము చేయడం జరిగింది. ఇక ఇది అభివృద్ధి నిరంతర ప్రక్రియ కాబట్టి ఇంకా జరుగుతూనే ఉంటాయి. మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇంకా అది చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మేడం, ఇప్పుడు మిషన్ భగీరథ కొన్ని ఏరియాలో రాలే, కొన్ని ఏరియాలో వాటర్ వచ్చినట్టు, మరి ఆ ఏరియాలో మళ్ళీ మిషన్ భగీరథ వర్క్ కలుపుతాయి చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఉన్నంత మట్టుకైతే మిషన్ భగీరథ సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, ఫ్యూచర్లో ఏదన్నా రావచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నంత మట్టుకైతే ఈ వాటరు చాలా సఫిషియెంట్గా ఇప్పుడు నగర ప్రజలకు సరిపోతుంది. కాబట్టి ఇక తదుపరి వచ్చే ఆలోచన గురించి అయితే ఇప్పటివరకు మేము దాని గురించి ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్నంత మట్టుకైతే చాలా సఫిషియెంట్గా వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మన కార్పొరేషన్లో శానిటేషన్ సిబ్బంది చాలా తక్కువ ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా చెడ్డ ఉందని చెప్పి ప్రజలు అంటున్నారు. మరి దాని మీరే విమర్శ? అది ఒకప్పుడు ఉండేనండి అభిప్రాయం. ఇప్పుడు ఇలాంటి అభిప్రాయాలు అలాంటివి లేవు ప్రజలలో. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు నేను ఎక్కిన తర్వాత ఉండేటువంటి ఏదైతే 600 చిల్లర కార్మికులు ఇప్పుడు 1,100 మందిని మేము చేసుకున్నాం. మొన్ననే 330 మందిని తీసుకోవడం జరిగింది. అలాగే వెహికల్స్ని కూడా మేము పెంచుకోవడం జరిగింది. 20 ట్రాక్టర్లను, 7 టిప్పర్లను, అలాగే 43 ఆటోలను, ఇవన్నిటిని కూడా 14,50,00,000 పెట్టి కొత్తగా మేము తెప్పించడం జరిగింది. ఇదంతా ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు వాడికి కూడా టాటా ఏసీ కంపల్సరీ మార్నింగ్ టైం వెళ్తుంది. అలాగే ప్రతి జోన్కి కూడా ట్రాక్టర్స్ ఇవ్వడం, 2 ట్రాక్టర్స్, అవి కూడా టైంకి వెళ్ళి చెత్తను తీసుకొని వెళ్ళడం.
అంతేకాకుండా ఈ టిప్పర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వినియోగించుకొని పెద్ద ఎత్తున ఎక్కడైతే సెంటర్ పాయింట్స్ అని పెట్టుకుంటామో మనం ఆ సెంటర్ పాయింట్స్లలో వెళ్ళి అవి చెత్తను తీసుకొని వెళ్ళడము ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్ కింద జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైతే శానిటేషన్లో ఎలాంటి సమస్య అనేది మేము గుర్తించలేదు. ఒకటి ఏంటంటే ఇందులో శానిటేషన్ అంటే అది చెత్త అనేది ప్రజలు సృష్టిస్తే వస్తుంది, దాంట్లో భాగస్వామ్యం ప్రజలది కూడా ఉంది. ఇప్పుడు ఏది మేము ఎంతవరకు చేసి ప్రజల వరకు తీసుకెళ్ళినా కూడా ప్రజలు కూడా దాన్ని కరెక్ట్గా వినియోగించగలగాలి. ఎందుకంటే 5 గంటలకు కార్మికులు వచ్చి 5:30, 6 గంటల వరకు అంటే ఇండ్ల దగ్గరికి వాళ్ళు చెత్తను తీసుకోవడానికి వెళ్తారు. కానీ కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ఆ టైంకి లేవకుండా, ఆ టైంకి ఇవ్వకుండా, తర్వాత బండ్లు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర సెంటర్ పాయింట్లో చెత్తను వేసేస్తున్నారు. దయచేసి ఇలాంటివి కాకుండా ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం మీకైతే ఫెసిలిటీస్ సదుపాయాలు కల్పిస్తుందో వాటిని వినియోగించుకొని కష్టం అనుకోకుండా మీ చెత్తను చెత్త బండిలో వేస్తే మళ్ళీ మీకు రోడ్డు మీద చెత్త కనబడదు. అందుకని ఆ చెత్త కనబడుతుంది కాబట్టే మళ్ళీ ఎన్ని పెట్టినా కూడా ఇంతే అన్న ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. కానీ అది ఎవరు తప్పు చేస్తున్నారు? ప్రజలే తప్పు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రజలు దాన్ని గుర్తించి మరి ఏ సదుపాయాలు అయితే కార్పొరేషన్ కల్పిస్తుందో వాటిని చక్కగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తాను. బ్రేక్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ కుల్లంకుల్ల కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. నిజామాబాద్ నగరంలో మేడం ఫుట్పాత్ ఈ రైల్వే స్టేషన్ నుండి గాంధీ చౌక్ వరకు ఫుట్పాత్లో కబ్జాలు అవుతుంది. దాంతోపాటు మైనారిటీ ఏరియాలో కూడా అంత కబ్జాలు అవుతున్నాయని చెప్పి ఆరోపణ. దాని మీద మున్సిపాలిటీ కూడా ఆఫీసర్స్ లంచాలు తీసుకుని అలానే వస్తుందని చెప్పి అంటారు. మరి దాన్ని ఏమైనా డెవలప్ చేయాలనుకుంటారు? ఈ ఏదైతే ఇక్కడ ఫుట్పాత్లు ఏదైతే మీరు అడుగుతున్నారో అవి కబ్జాలంటే వాళ్ళు షాప్స్ వేసుకోవడం మాత్రం జరిగిందండి. అది మన అన్నగారు చాలా రోజుల నుంచి దాన్ని పరిశీలన చేస్తున్నారు. అతి త్వరలోనే వాటిని తీసేసి చక్కని ఫుట్పాత్లను తయారు చేసి ప్రజలకు ఒక చక్కటి సుందరీకరణమైన వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి అవి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తో అన్నగారు చర్చించడం కూడా జరిగింది. అతి త్వరలోనే వాటన్నిటిని కూడా తీసేసి ప్రజలకు అందుబాటులో తీసుకునే విధంగా వాటి చర్యలు నడుస్తున్నాయి. ఆ కబ్జాలు మాత్రం మీకు ఏదైతే మీరు మైనారిటీ అది అడుగుతున్నారో కబ్జాలు అవుతున్నాయి అనేది వినడమే కానీ నా దృష్టి వరకు అయితే ఇంతవరకు ఎవరికి తీసుకురాలేదు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ అలాగే కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారు ఒక టీంని ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయిస్తూనే ఉన్నారు. మరి ఏదన్నా కబ్జాలంటే బహుశా కలెక్టర్ గారి వరకు ఏదైనా వెళ్ళి ఉంటుందేమో కానీ మా దృష్టికి అయితే ఏం రాలేదు. అలాగే ఏదైతే మున్సిపల్ అధికారులు అంటున్నారో మరి వారిని అయితే కమిషనర్ గారు ఆల్రెడీ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కమిషనర్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. కాకపోతే మరి ఇంకేదన్నా అట్లాంటి ఏమన్నా ఉంటే ప్రజల దృష్టికి కానీ మీ దృష్టికి కానీ వస్తే తప్పకుండా మీకు తెలియజేయండి, మేము సరైనటువంటి చర్యలు తీసుకుంటాం. రీసెంట్లీ అవుట్సోర్సింగ్ పోస్టింగ్లో డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్? డబ్బులు వసూలు చేసింది అయితే ఏం లేదండి, ఇవన్నీ నిరాధారమైనటువంటివి. ఎందుకంటే ఇది ఒక ఏజెన్సీ త్రూ వస్తుందండి. 300 మందిని ఏర్పాటు చేయడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. అది ఒక ఏజెన్సీ కార్పొరేషన్ నుంచి ఒక ఏజెన్సీ ద్వారా వాళ్ళ వర్కర్స్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో ఎలాంటి డబ్బులు వసూలు చేసిన విషయం మాత్రం మా దృష్టికి ఇంతవరకు రాలేదు. అలాగే నగరంలో గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా చేస్తున్నారని చెప్పేసి మీ భర్త కబ్జా చేస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని మీద మీ ఉద్దేశం? మీరే చెప్తున్నారండి బీజేపీ వాళ్ళు ఆరోపణ చేశారని. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ చేసే పనులకి బీజేపీ తట్టుకోలేకపోతుంది. ఇక అది వాళ్ళకు ఎక్కడో మండుతుందో అది అందరికి ప్రజలందరికీ కూడా తెలుసు. నా భర్త ఏదైతే ఇంతవరకు రాజకీయంలో ఉండి ఎంత మంచి పేరు సంపాదించారో ప్రజలందరూ నోట్లో శేఖరణ అంటే ఒక మంచి ఒక వ్యక్తిగా ఆయన గుర్తింపు పొంది ఉన్నాడు. ఏదైతే మీరు కబ్జాలు అంటున్నారో నేను అందరికీ కూడా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. నాగారం అంటేనే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది అన్సారుడ్ ఏరియా. అక్కడ వాటర్ కూడా లేకుండే అసలు ఒక బంజర్ భూమిలాగా పడి ఉండేది గత ముందు రోజులలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏ కార్పొరేటర్ కూడా ఏది పట్టించుకోలేదు. మేము మేయర్ అయిన తర్వాత ఇప్పుడు నా వార్డ్ని నేను డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నా వార్డులో ప్రతి ఒక్కటి ఈవెన్ ఎక్కడ కూడా ఒక పోల్ కూడా మిస్ కాకుండా
నేను అక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధంగా డెవలప్ అయ్యేసరికంటే ఇప్పుడు కొన్ని రోజులలో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా చాలా త్వరలోనే జరుగుతున్నాయి, తొందరలోనే అయిపోతుంది. అయితే అక్కడ కొత్త కాలనీస్ అన్ని ఏర్పడుతూనే ఉన్నాయి, అలాగే వాటిని డెవలప్మెంట్ చేయడం కూడా జరిగిపోతూనే ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఇది నా ల్యాండ్ అని వచ్చి వాళ్ళు రావడము అడగడము, యాజ్ ఏ కార్పొరేటర్ వాళ్ళు మా దగ్గర కూడా వచ్చి మాట్లాడతారు, అది కంపల్సరీ. అయితే మీరు ఎక్కడుందో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి కలవండి, మీరు కలెక్టర్ గారిని వెళ్ళి కలవండి అని మేము వాళ్ళకు చెప్పి పంపించడం వరకే మా పని. కానీ కబ్జాలు మాత్రం మేము చేసింది ఒక కబ్జా కూడా లేదు. అది మాత్రం నిరాధారమైనటువంటివి కావాలని బీజేపీ వాళ్ళు మా మీద బురద జల్లే ప్రయత్నమే తప్పితే దానివల్ల మాకు మాత్రం ఏది కూడా అందులో ఇంత కూడా ఇన్వాల్వ్మెంట్ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయం. కార్పొరేషన్ నిధులను కేవలం టీఆర్ఎస్ కార్పొరేటర్లకే ఇస్తున్నారని, అలాగే బీజేపీ కానీ కాంగ్రెస్ కార్పొరేటర్కి ఇస్తలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, గౌరవ ఎమ్మెల్యే మా గణేష్ అన్న గారైతే పార్టీలకు అతీతంగా ఫండ్ని ఇవ్వడం అనే దాంట్లో ఆయన గొప్ప పేరు సంపాదించుకొని ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. పార్టీలు ఎలాంటివి ఉన్నా కూడా మనకు నిజామాబాద్ నగరాభివృద్ధే ముఖ్యం అని ఆలోచించి ముందుకెళ్తున్నారు. కాబట్టే ఇప్పటివరకు నిధులన్నీ కూడా ఏవైతే మన మర్జరీ విలేజెస్ కేవీఎంను వాటిని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే SC/SP ప్లాన్ కింద ఏవైతే ఇవ్వాలో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 60 డివిజన్ల వాళ్ళకు కూడా 10 లక్షలు పార్టీలకు అతీతంగా ఇప్పటివరకు 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దాంట్లో 10 లక్షలు, మొన్న కూడా 10 లక్షలు, ఇప్పుడు కూడా మళ్ళీ 20 లక్షలు ఇవ్వబోతున్నారు. ఇంకొక 6 నెలల్లో బడ్జెట్ మీటింగ్ అయిన తర్వాత 20 లక్షలు కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా అటు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీనే కాకుండా బీజేపీ వాళ్ళకి ఇస్తున్నారు, ఎంఐఎం వాళ్ళకి ఇస్తున్నారు, అటు కాంగ్రెస్ ఒక క్యాండిడేట్ ఉన్నారు ఆయనకు కూడా ఇస్తున్నారు. ఇక్కడ మాకు నిధులు అని కాకుండా మాకు నగరాభివృద్ధి అనేది ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమానమైనటువంటి నిధులను ఇవ్వడం జరుగుతుందండి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కొందరు కార్పొరేటర్లు అంటున్నారు, పాత కార్పొరేటర్లు ఇడిసపెట్టిన పనులనే చేస్తున్నారు, ఇంతవరకు కొత్త నిధులు రాలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మీరేమో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు. ఇప్పటి వరకు మీ 2 ఇయర్స్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నిధులు వచ్చాయి? ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు అయితే 29,98,00,000 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ మాకు లెక్కలు ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, అలాగే WBM రోడ్లు, ఇవన్నీ కూడా బీటీ రోడ్లు, HDP పైప్ లైన్స్, అలాగే కమ్యూనిటీ హాల్స్, వీటన్నిటికి కలుపుకొని 29,93,00,000 అని చెప్పేసి 98 లక్షలు అని చెప్పేసి నేను ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు 2 ఇయర్స్ వచ్చిన తర్వాత వచ్చినాయి, పాత నిధులు లేదండి, ఇవి నేను వచ్చిన తర్వాత వచ్చినాయి. పాతవి ఏవైతే ఉన్నాయో పాతవి కూడా వర్క్స్ చేయడం జరిగింది మీరు అన్నట్టుగానే. కానీ అవి మాత్రమే జరిగి ఆపేయకుండా కంటిన్యూషన్లో ఇవి కూడా మేము ఖర్చు పెట్టి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు నిజామాబాద్ అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో. దీంతో పాటుగా ఏదైతే ఇన్నర్ వార్డ్స్ లోపల కూడా ఇవన్నీ మేము జరిపించడం జరుగుతూ ఉంది. ప్రతి డివిజన్లో కూడా ఏ పార్టీలకు అక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇవ్వకూడదు అట్లాంటి ఎలాంటి ఫీలింగ్స్ మాకు అట్లాంటివి లేవు. 14th 15th ఫైనాన్స్ సంబంధించి కూడా 21,60,00,000 వరకు ఇప్పటివరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 2 ఏళ్లలో నేను ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ అండి ఇదంతా. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్లేస్ మ్యాచింగ్ గ్రాంట్స్, ఇవేమో 72,17,00,000 ఇప్పటివరకు మేము ఖర్చు పెట్టింది. ఇక హరితహారం అయితే అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ మేము ఎన్నికైన కొత్తలోనేమో 11 కోట్లతోని 2020-21 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 21-22 ఏమో 12 కోట్లతోని హరితహారానికి మేము ఖర్చు పెట్టడం జరిగింది. పాత వాటితో పాటుగా ఇవి 2 ఏళ్లలో జరిగిన ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ అండి ఇది. అలాగే మేడం, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధ్వానంగా మారిందని, ఇష్టారాజ్యంగా పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరి టౌన్ ప్లానింగ్ మీరు ఇస్తారా లేకుంటే నూడా? లేదండి, నూడా కూడా కాదు, మేము కూడా కాదు. అది కలెక్టర్ చేతికి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనేది అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నామినల్గా మాత్రమే టౌన్ ప్లానింగ్ మా దగ్గర ఉంది. ఎందుకంటే
మేము ఎన్ని కావడము ప్లస్ కొత్త చట్టం తీసుకురావడం అనేది ఒక్కసారే జరిగింది. మేము ఎన్నికైన 4 రోజుల నుంచే కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దాని ప్రకారంగానే ఇప్పుడు పట్టణ ప్రగతి నిధులని అవి రావడం వల్లనే ఇప్పుడు మున్సిపాలిటీలో లేకుంటే ముందు జీతాలకు కూడా కార్మికులకు చాలా ఇబ్బందులు ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఏవైతే పట్టణ ప్రగతి నిధులు వస్తున్నాయో నెలకు 3 కోట్లు వాటిలోనే మేము అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలా కరెంట్ బిల్స్ అవన్నీ కూడా చూసుకోవడం అంటే ఇలాంటి కొత్త చట్టం తీసుకురావడం వల్ల ఏదైతే టీపీఓ సెక్షన్ ఈ విధంగా ఒక ముద్ర పడిందని చెప్పేసి దీన్ని కలెక్టర్ చేతికి అప్పగించడం జరిగిందండి. కాబట్టి మా నుంచి అయితే ఎవరు కూడా వెళ్ళి ఇలాంటి మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో అలాంటి అయితే చేయడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆ సెక్షన్లో ఎలాంటి అధికారాలు కూడా మా వాళ్ళకి లేదండి. డివైడర్ కడుతున్నారు నగరంలో, దాంతోపాటు డ్రైనేజ్ కడుతున్నారు, నాణ్యత లోపిస్తుంది. దాని మీద ఏమైనా ఇన్స్పెక్షన్ మీరు చేస్తున్నారా? మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది నరసన్న గారు. ఎందుకంటే మేము అన్నగారు ఇవి నాణ్యత లోపం ఉండకూడదని చెప్పేసి స్పెషల్గా ఒక బగ్గీ మిషన్ని తీసుకోవడం కూడా జరిగింది. అందులో మేము మార్నింగ్ టైము డైలీ కూడా వెళ్ళడం, ప్రతి ఒక్క వర్క్ను కూడా అన్నగారు పర్సూ చేస్తారు. ఇది అందరి దృష్టికి వచ్చిందే. కొంచెం కూడా అక్కడ నాణ్యత ఏదన్నా కనిపించినా కూడా వెంటనే ఆ కాంట్రాక్టర్ని పిలిపించడం, ఆయనకు నోటీసులు ఇవ్వడం, వెంటనే ఆ పనిని మార్పించడం అనేది ఇప్పటివరకు ఎన్నో అట్లాంటి దగ్గర ఆయనకు దృష్టిలో వచ్చిన ప్రతి పని దగ్గర కూడా అన్నగారు కాంప్రమైజ్ కాకుండా, ఒకవేళ ఆయన వినకుండా అలాగే ముందుకేసినా కూడా వెంటనే కాంట్రాక్టర్ని కూడా కొన్ని పనులలో మార్చేయడం కూడా జరిగింది. కాబట్టి నాణ్యత లోపం అనేది ఎక్కడ వర్కులలో కూడా ఉండదు, అది జరిగే పని కాదు. అలాగే మేడం, మీ కాన్స్టిట్యున్సీ అంటే కార్పొరేటర్ కాన్స్టిట్యున్సీలో నాగారం భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి మీకు ఫిర్యాదులు వచ్చాయి. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, భూ కబ్జాలు జరుగుతున్నాయని మా వరకు పెద్దగా రాలేవండి. వచ్చినాయి కూడా మేము చెప్పింది ఒకటే, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మీరు ఏదైతే మీ ప్రాబ్లం ఉందో అది మీరు తీసుకొని అక్కడికి వెళ్ళండి, రెవెన్యూ వాళ్ళే మీకు ఏం చేయాలో అది చెప్తారని చెప్పేసి మేము వాళ్ళకి సలహా ఇచ్చి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కే పంపించాం. కానీ ఇంకా మాకు దానికి సంబంధించి మేము చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే అది కలెక్టర్ గారే ఒక టీం వేసి చూసుకుంటున్నారు కాబట్టి మేము ఎవరు వచ్చినా కూడా మేము అక్కడికే వెళ్ళమని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ మేడం, మీ గతంలో 600 మంది ఎంప్లాయీస్ ఉండేవారు, ఇప్పుడు 300 మంది ఎక్కువ తీసుకున్నామని చెప్పారు. కానీ మీ కార్పొరేషన్కు ఎంతమంది ఉండాలా, ఇప్పుడు ఎంతమందిని తీసుకున్నారు? కార్పొరేషన్కి ఇప్పుడు 10,000కు 20 మంది ఆ లెక్క చొప్పున ఇప్పుడు మన జనాభాని బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుత కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ గారు మాకు కమిషనర్గా ఉన్నప్పుడు CDMAకి లెటర్స్ రాయడం జరిగింది. ఎందుకంటే శానిటేషన్ మా దగ్గర సరిగా జరగడం లేదు, వర్కర్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల. కాబట్టి మాకు ఇంకా ఎక్కువ మంది వర్కర్స్ని ఇవ్వాల్సింది. మా జనాభా ప్రకారము ఒక 300 నుంచి 250 నుంచి ఒక 300 వరకు మాకు అవసరం పడుతుందని చెప్పేసి ఆయన CDMAకి లెటర్ రాయడం ద్వారా ఆ 300 మందిని మీరు తీసుకుని మీరు ఇచ్చుకునే కెపాసిటీ, జీతాలు ఇచ్చుకునే కెపాసిటీ ఉంటే మీరు అపాయింట్ చేసుకోవచ్చు అని CDMA నుంచి మాకు పర్మిషన్ వచ్చిన తర్వాతనే మేము ఈ 330 మందిని ఒక ఏజెన్సీ ద్వారా తీసుకోవడం జరిగింది. రోడ్లు లేవు, మోర్లు లేవు అంటారు. మరి ప్రతి వార్డుకి ఎంత నిధులు ఇస్తున్నారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 29 కోట్లు వచ్చినాయి. 29 కోట్లు 2 ఏళ్లలో మేము ఖర్చు పెట్టినాయి. మరి ఎలా పంపిణీ చేశారు వార్డ్ వైజ్? వార్డ్ వైజ్ అంటే ఇప్పుడు ఇందులో 29 కోట్లలో ఇప్పుడు వార్డుకి మేము ఇచ్చిన 20 లక్షలు ఇప్పటివరకు అయితే ఇది వాళ్ళు కార్పొరేటర్స్ వాళ్ళ సమస్యల ప్రకారం, అంటే సమస్య ఎక్కడైతే తీవ్రంగా ఉందో అక్కడ సీసీ డ్రైనేజ్ అవసరమా, రోడ్ అవసరమా, ఏ రోడ్ అవసరం అనేది అది వాళ్ళ చాయిస్ మీద ఇచ్చి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా HDP పైప్ లైన్స్ని కూడా వాళ్ళకు వాటర్ సోర్సెస్ తక్కువగా ఉన్న దగ్గర దానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్స్, ఎందుకంటే అది వాడికి కంపల్సరీ ఒక కమ్యూనిటీ హాల్స్ ఉండాలి కాబట్టి వాటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇంత అమౌంట్ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం 60 డివిజన్లు కలిపి ఇవి ఇంత అమౌంట్ అయిందని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మేడం, ఇప్పుడు నిజామాబాద్ టౌన్లో కానీ ఇక్కడ కానీ నిజామాబాద్ టౌన్లో ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరి నిజామాబాద్ నగరానికి ఎన్ని శాంక్షన్ అయింది? మన దగ్గర ప్రయోగాత్మకంగా అని చెప్పేసి ఫస్ట్
ఉన్న ప్లేస్లోనే ఒక 420 చిల్లర కట్టడం జరిగిందండి. అయితే మనకు అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం చాలా వేలల్లో ఉండేసరికంటే వాటిని ఏ విధంగా డివైడ్ చేయాలని చెప్పేసి కొద్దిగా ఆలోచనలో పడ్డారు ప్రభుత్వ యంత్రాంగం. అంతేకాకుండా అది ఫారెస్ట్కి దగ్గరలో కట్టడం వల్ల వాళ్ళు కూడా కొన్ని రోజులు అబ్జెక్షన్ కూడా మనం చెప్పడం జరిగింది. ఈ 2 కారణాలతోని పంచడం అనేది కాస్త లేట్ అయింది. ఇప్పుడు చాలా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చేసిన తర్వాత ఆల్రెడీ మీకు తెలుసు సమీకృత కలెక్టరేట్ దగ్గర కూడా ఒక 1000 ఇళ్ళను కూడా కట్టబోతూ ఉన్నారు. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అయితే వాటిని కూడా పంచే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా త్వరలోనే అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి కొంతమందిని సెలెక్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది. అది కలెక్టర్ గారు లక్కీ డ్రా తీసి ఎవరికైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చివరిగా నిజామాబాద్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? నిజామాబాద్ని డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 7.5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో నిజామాబాద్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మరి ఒకటే సంకల్పాన్ని పెట్టుకున్నారు. హైదరాబాద్ తర్వాత ఏదైనా పేరు చెప్పుకోవాలంటే అది మన నిజామాబాద్ నగరమే అయి ఉండాలని చెప్పేసి, ఇదంతా అభివృద్ధి నెక్స్ట్ ఎలక్షన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం మేము చేస్తున్నామని చెప్పేసి 24 గంటలు కూడా అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఇంకా ఇప్పుడు మాకు ఇనాగ్రేషన్స్ కోసం అని చెప్పేసి ఒక 7-8 పనులు రెడీగా ఉన్నాయి. అతి త్వరలోనే మైనార్టీ స్కూలు ఒక వారం 10 రోజులలో కూడా మైనార్టీ స్కూల్ని ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నారు. మహమూద్ అలీ ఖాన్ గారు రావడం కూడా జరుగుతుంది అతి త్వరలోనే. ఇక కలెక్టరేట్ ప్లస్ పార్టీ ఆఫీస్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇప్పుడు మనకు త్వరలోనే దాన్ని కూడా ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. మళ్ళీ చూసుకుంటే ఆర్యూబీ మనకు రెడీ అవుతోంది త్వరలోనే. ఐటీ హబ్బు, న్యాక్ భవనము, అలాగే ట్యాంక్ బండ్ ఇలాంటివి ఇంకా ఒక 7-8 మాకు రెడీగా ఉన్నాయి. ఒక 3 నెలల్లోనే పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. మా మున్సిపల్ భవనం కొత్తది కూడా రెడీ అవుతూ ఉంది. ఒక 3 నెలల లోపే మళ్ళీ కేటీఆర్ గారు వచ్చి వారి చేతుల మీదుగా వీటన్నిటి కూడా ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కనుక ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత ఇక అప్పుడు మాత్రం ప్రజలకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఎంతోమందికి ఇక్కడే ఉద్యోగాలు దొరకడం, అలాగే వాటి వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం పెరగడం, అలాగే ప్రజలకు కూడా సంబంధాలు, ఎందుకంటే రాకపోకలు కానివ్వండి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఐటీ హబ్ ఓపెన్ అయిందంటే ఎంతోమంది యువతి యువకులకు అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అక్కడ నుంచి వేరే వేరే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి రావడం చేయడం, ఆ విధంగా మన నిజామాబాదు ఆర్థికంగా కూడా అలాగే ఒక గొప్ప నగరంగా కూడా మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పేరుని సంపాదించుకునే అవకాశము ఇంకా పెరుగుతుంది ఫ్యూచర్లో. అది అతి త్వరలోనే ఉంది. ఒక సంవత్సరం లోపల ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కానీ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇంత డెవలప్మెంట్ అనేది నా ఈ 2 ఏళ్లలో ఇదంతా నేను చూడడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇదంతా కేవలం టీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన తెలివితో, ఆయన అపర చాణక్యుడు కాబట్టి ఆయన ఏవైతే మంచి మంచి పథకాలతో ప్రజలను ఎలా అయితే దగ్గర తీసుకుంటున్నారో వాటన్నిటినీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అమలుపరిచి మరి వీటన్నింటిని కూడా ప్రజలకు అందించే దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. దీని ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు ఉపయోగం కలగబోతూ ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజలందరూ స్వీకరించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మీ ఆశీస్సులు ఉండాలి. మీ నగర ప్రజలందరూ కూడా వీటన్నిటినీ కూడా స్వీకరించి మీ ప్రేమాభిమానాలను మాకు అందివ్వాల్సిందిగా నేను కోరుకుంటాను. అలాగే మేడం, వేరే జిల్లాలో కార్పొరేషన్ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఉంది, స్పోర్ట్స్ కోచెస్ ఉన్నారు. మరి మీరేమైనా ఆలోచన ఉందా? అవునండి, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి నిజామాబాద్లో కోచెస్ లేరు, స్టేడియాలు లేవు. కరెక్ట్. అయితే దీని మీద కూడా మొన్ననే ఇప్పటికి 2-3 సార్లు వాటి మీద కూడా అవగాహన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా, ప్రశాంత్ రెడ్డి మన జిల్లా మినిస్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర
స్పోర్ట్స్ ఆడేవాళ్ళు చాలా మంచి మంచి స్టూడెంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. కాకపోతే వాటికి సంబంధించినటువంటి ఏవి కూడా ఇక్కడ ఆఫీసెస్ కానీ లేదా స్టేడియంస్ కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన దగ్గర లేదు. కాబట్టి దాన్ని త్వరలోనే తీసుకురావాలని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ది కానీ లేదంటే ఈ ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని కానీ దాన్ని వినియోగించి మరి అక్కడ ఒక మంచి భవనాన్ని కట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. అతి త్వరలో అది కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ఇప్పుడు ఉన్న స్టేడియాన్ని దిల్ రాజుకు ఇచ్చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాంట్లో మీరు స్వీకరిస్తారా, మరి మన నిజామాబాద్ స్పోర్ట్స్ డెవలప్మెంట్కు ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదండి, ఇదైతే నా దృష్టికి ఏం రాలేదు. కాకపోతే అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే అది ప్రజలకు సంబంధించింది, దాన్ని వినియోగిస్తున్నారు. అక్కడ ఎంతోమంది స్పోర్ట్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆడడం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి చర్యలు అయితే ఏమీ ఇంతవరకు మా దృష్టికి రాలేదు. అది నిరాధారం అని నేను గట్టిగా చెప్తాను. చాలా ధన్యవాదాలు మేడం. గతంలో ప్రేమ వివాహం జరిగిందని చెప్పి దాంతోపాటు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఉన్నారని చెప్పి వారిని కూడా దేశ సేవగా ఉద్యోగమే కాకుండా దేశ సేవ కూడా మేము సహకరిస్తామని చెప్పి అంటున్నారు. అలాగే గతంలో కార్పొరేషన్లో 600 మంది ఎంప్లాయీస్ ఉండే, దాంతోపాటు నేను వచ్చిన తర్వాత 300 మందిని ఎంప్లాయీస్ తీసుకున్నామని చెప్పి హరితారానికి కూడా గత సంవత్సరం 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఈ సంవత్సరం కూడా 12 కోట్ల చిల్లర ఖర్చు పెట్టామని చెప్పి అంటున్నారు. అలాగే నగరాన్ని కూడా ఇంకా నగరం విస్తరిస్తుంది. దాంతోపాటు మేము కూడా ఎంత డెవలప్ చేయాలని చూస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు అంటున్నారు. వీరి నగరాన్ని ఎంతో డెవలప్ చేస్తామని అంటున్నారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.